హలో, గుడ్ మార్నింగ్. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం దేశానికి ఒక స్వర్ణ యుగమేనని పేర్కొన్నారు. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, ఏపీలో ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు, తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు యథాతథంగా ఉంటాయని ఆనందంలో మందుబాబులు, సంగారెడ్డిలో డ్రగ్స్తో పట్టుబడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఛత్తీస్గఢ్ ఒడిశా బోర్డర్లో తుపాకుల గర్జన, భద్రతా సిబ్బంది మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్. ఈ ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు మరణించినట్లు గుర్తించారు. ఈ కాల్పుల్లో కోబ్రా బెటాలియన్కు చెందినటువంటి సైనికుడికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఈ ఆపరేషన్ పరిశీలిస్తున్నటువంటి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులు. సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్తో సహా కీలక మావోయిస్ట్ నేతలు మృతి. 14 మంది మృతి చెందినట్లు మావోయిస్టులుగా గుర్తించడం జరిగింది. 12 మంది మృతదేహాలు లభ్యమవటం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రాలో కూడా లోకేష్ మధ్యన, తర్వాత పవన్ కళ్యాణ్ మధ్యన డిప్యూటీ సీఎం ఎవరా అంటూ మరి ఉత్కంఠత నెలకొని ఉన్నది. దీనికి మరి నారా చంద్రబాబు నాయుడు గారే తెరదించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మాట్లాడి అధికారికంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే, చూస్తూనే ఉండండి శ్రీనివాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. థ్యాంక్ యూ.